హలో ఫ్రెండ్స్, పుష్ప మూవీకి సంబంధించిన ఫ్రాంచైజ్ పరిస్థితి ఎలా ఉందో దాని గురించి అయితే డీటెయిల్ గా మాట్లాడుకుందాం. సో ఇంకా ఎటువంటి లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అండ్ సుకుమార్ గారి కాంబినేషన్ లో వస్తున్న మూవీ అయితే పుష్ప 2. అయితే ఈ మూవీ కోసం బన్నీ ఫ్యాన్స్ అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప పార్ట్ 1 మూవీ సూపర్ హిట్ అవడం వల్ల దానికి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 మూవీని అయితే సుకుమార్ గారు అంతకు మించి అనేలా రెడీ చేస్తున్నారు. గత 3 ఏళ్లుగా ఈ మూవీ షూటింగ్ అయితే జరుగుతుంది. ఇక మైత్రి మూవీ మేకర్స్ అయితే ఖర్చు పెట్టడానికి ఏ మాత్రం కూడా వెనకాడడం లేదు. అయితే ఈ లెక్కలో చూసుకుంటే భారీ బడ్జెట్ తో అయితే పుష్ప 2 మూవీ అయితే వస్తుంది. ఇదిలా ఉంటే పుష్ప 2 ఫ్రాంచైజ్ లో పార్ట్ 3 కూడా ఉందని ఇప్పటికీ మూవీ యూనిట్ నుంచి అయితే లీక్స్ అయితే వస్తున్నాయి. అల్లు అర్జున్ గారు కూడా పుష్ప 3 మూవీ స్టోరీని అయితే ఓకే చేసినట్టు టాక్ అయితే వినిపిస్తుంది. అయితే ఎందుకో పుష్ప 2 మూవీ మీద ఉన్న హైప్ అయితే పుష్ప 3 మూవీ మీద అయితే లేదు. అండ్ పుష్ప 2 నుంచి పుష్ప 3 కి ఎలాంటి సీక్వెన్స్ ఉంటుందో సో దానిపైన మనకు ఒక క్లారిటీ వస్తే అప్పుడు మనకి పుష్ప 3 మూవీ మీద అయితే హైప్ అయితే ఉంటుంది. సో ముందు పుష్ప 2 మూవీ రిలీజ్ అవుతే ఆ తర్వాత పుష్ప 3 గురించి చూద్దాం. అయితే పుష్ప మూవీ తీయడానికి సుకుమార్ గారు అయితే 2 ఏళ్ళు అయితే టైం తీసుకున్నారు. దానికి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 మూవీ కోసం అయితే మరొక 3 ఏళ్ళు అయితే టైం తీసుకున్నారు. అంటే ఈ 5 ఏళ్లలో బన్నీ నుంచి కేవలం 2 సినిమాలు మాత్రమే వచ్చాయి. ఫ్యాన్స్ కనీసం సంవత్సరానికి వాళ్ళకి ఇష్టమైన హీరో నుంచి ఒక్క సినిమా అయినా సరే రావాలని కోరుకుంటారు. పోనీ సినిమాలు ఏమైనా బాహుబలి, RRR రేంజ్ లో అవుట్ ఆఫ్ ది బౌండరీలో ఉండే సినిమాలు అంటే అది కూడా కాదు. అయితే ఇంకా పుష్ప 3 అంటే సుకుమార్ గారు మరొక 3 ఏళ్ళు అయితే ఈజీగా తీసుకుంటారు. ఇక పుష్ప 2 సినిమాకి అయితే ఇప్పుడున్న బజ్ పోగొట్టకుండా సినిమాకి ఒక మంచి ప్రమోషన్ అయితే చేయాల్సిన అవసరం ఉంది. అసలే 1000 కోట్ల టార్గెట్ అయితే అనుకుంటున్నారు కాబట్టి ప్రమోషన్ డోస్ మరింత పెంచాల్సి వస్తుంది. పుష్ప 2 సినిమా తర్వాత అల్లు అర్జున్ గారి లైనప్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ అట్లీ అయితే ఉన్నారు. ఈ రెండింటి తర్వాత మన సందీప్ గారితో అయితే ఒక సినిమా ఉంది. ఈ 3 సినిమాలు కంప్లీట్ అయ్యాకే పుష్ప 3 మూవీ అయితే సెట్స్ పైకి వస్తుంది. అంటే కనీసం ఒక 5 ఏళ్ల తర్వాత పుష్ప 3 మూవీ అయితే వస్తుంది. అయితే ఇందులో ఇంకొక కండిషన్ ఉంది. పుష్ప 2 మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితేనే పుష్ప 3 మూవీ అయితే వస్తుంది. ఒకవేళ పుష్ప 2 మూవీ అటు ఇటు అయితే ఇంకా పుష్ప 3 మూవీ గురించి అయితే ఎవరు కూడా పట్టించుకోరు. అయితే ఇదేనమాట ఈ వీడియో. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను. అండ్ అంతవరకు బాయ్.